ఇది కలియుగం. ఓ రకంగా ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు, అందులో సర్వేలు కూడా ఒకటి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక సర్వేలు ప్రకటించకూడదు అన్నటువంటిది గతంలో ఉండేటువంటి నిబంధన. ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది. కేవలం ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికలు ప్రారంభమయ్యాక ఓటు వేసి బయటకు వచ్చేటటువంటి వాళ్ళ అభిప్రాయాలతో కూడినటువంటి ఆ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మీద మాత్రమే బ్యాన్ పెట్టింది ఎన్నికల సంఘం. ఇది కీలకమైనటువంటి అంశం. తాజాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్ రోజైన జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది. అట్లాగే పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల గురించి అంచనాలతో పాటు ఇతర ఎలాంటి సర్వేలను ప్రసారం చేయకూడదని పేర్కొంది. కేవలం 48 అవర్స్ మాత్రమే, మిగతాలోపు ఎవరికి తోచింది వాళ్ళు సర్వేలు ప్రకటించుకోవచ్చు.